చైనాలో భయాందోళనలు రేపుతున్న హ్యూమన్ మెటానిమోనియా హెచ్ఎంపీవీ వైరస్ కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో గుర్తించారు. బెంగళూరులోని 3-8 నెలల వయసున్న 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో మరో చిన్నారికి వైరస్ నిర్ధారణ జరగ్గా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. సాధారణ శ్వాస సంబంధ వైరల్ ప్యాథోజన్లు విశ్లేషిస్తున్న సమయంలో భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఈ వైరస్ను చిన్నారుల్లో గుర్తించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో బ్రోంకోప్ నిమోనియాతో బాధపడ్డ 3 నెలల శిశువుకు హెచ్ఎంపీవీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆ పాపను డిశ్చార్జ్ కూడా చేసినట్లు తెలిపింది. అదే ఆసుపత్రిలో వైరస్ సోకిన మరో 8 నెలల శిశువు ప్రస్తుతం కోలుకుంటున్నారని పేర్కొంది. అయితే ఆ శిశువుల కుటుంబాలు ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ ఇప్పటికే మనుగడలో ఉందని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అందజేస్తోందని వివరించింది.